యష్మి వాళ్ళ ఫాదర్ హౌస్లోకి వచ్చినప్పుడు నిజంగా కన్నీళ్ళు చాలా ఎమోషన్ అయ్యారు ప్రతి ఒక్కరు. టేస్టీ తేజ, నిఖిల్ కానీ, రుద్వి కానీ. యష్మి అయితే ఆనందానికి లేదు, ఎందుకంటే రియాలిటీలో అలా ఉంటారు కదా మన ఫాదర్. సో తనే కొత్త ఏంటి ఇలా మాట్లాడారు, ఎలా చేసుకున్నారు అంటే హగ్ అన్నీ. ఒక ఫాదర్ ఒక డాక్టర్లో అంత ఎమోషన్ ఉంటుంది కదా మామూలుగా డైలీ చూసేటప్పుడు. సో బిగ్ బాస్కి వస్తే అదొక ప్లస్. సో ఒక కొత్త షేడ్ అయితే చూసింది యష్మి. ఇన్ఫాక్ట్ చాలామంది ఎమోషనల్ అయ్యారు, నాకు కూడా కొంచెం ఎమోషన్ అనిపించింది. సో ఇప్పటివరకు చాలా రియల్ అండ్ జెన్యూన్గా యష్మి చాలా విషయాల్లో కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చచ్చు. బట్ హౌస్లో అందరికీ రిక్వెస్ట్ చేస్తారు తన వైపు నుంచి నేను సారీ చెప్తున్నానని చెప్పారు. అక్కడ ఆయన వేరే లెవెల్గా మాట్లాడారు నిజంగా. సో యష్మి కూడా టాప్ 5లో ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా ఉన్నారు, బట్ ప్రేరణ ఎందుకో మెగా చీఫ్ అయిన కాడి నుంచి నాకు పర్సనల్గా నచ్చలా. సో లైవ్ చూసినా ఎప్పుడు చూసినా అది అక్కడ బాగోలేదు, ఇది ఇక్కడ బాగోలేదు ఉండొచ్చు. మరి ఈవిడ అతి చేస్తుంది అంటే దీనికి ముందు ఈవిడే మెగా చీఫ్ అనేది చెప్తుంది, బట్ దీనికి ముందు బోలెడు మంది చేశారు మెగా చీఫ్ కింద. ప్రతి ఒక్కరితోని గొడవే. అంటే తన పర్సనల్ తను ఉంటుంది, బట్ అందరూ ఒకలా ఉండలేరు అనొచ్చు. బట్ నాకు ఎందుకో నచ్చలా. సో తను కూడా ఎందుకో నాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపించింది? ప్రేరణ ఆర్ యష్మి ఎవరు టాప్ 5లో ఉండాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఇద్దరిలో ఒకరికే ఛాన్స్ ఉంది అమ్మాయిలకి. సో వాళ్ళు ఎవరు అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇద్దరు ఉన్నా అనూహ్యంగా ఆశ్చర్యపడక్కర్లేదు, చూద్దాం.